కోటప్ప టెంపుల్ వచ్చాము, చూపిస్తా మీకు టెంపుల్ ఎలా ఉందో. ఇప్పుడే వచ్చాము. చూడండి నంది ఎంత పెద్దగా ఉంది ఇక్కడ. ఇక్కడ కొత్త పెట్టినట్టున్నారు. పెద్ద నంది కొత్త పెట్టినారు, కానీ కొత్త పెట్టినట్టే కనిపిస్తుంది. లోపలికి ఎంట్రీ పోయేది. వస్తా మళ్ళీ వస్తా. చూడండి ఎంత పైకి ఉందో టెంపుల్. ఇక్కడనే శివుని స్వామి లింగం సేమ్ మన శ్రీశైలంలో ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది ఇక్కడ కూడా. చూడండి టెంపుల్ పైకి వచ్చాను. గర్భగుడి ఇది. ఇంత పెద్దగా ఉంది టెంపుల్. మెట్లు పైకి ఉన్నాయి. ఇక్కడ చూడండి పైన గుట్ట పైన శివుడు. జనాలు అయితే లేరు, ఖాళీ ఉంది. పైకి వెళ్తే వెళ్తున్నా మెట్ల పైన. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. చూడండి ఎంత పైనకున్నాం మెట్లు. గర్భగుడిలోకి ఎంటర్ అవుతున్నా. ఈ మెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయి. ఎంత హైట్ ఉన్నాయి పైకి. దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చినాను. చూడండి ఇక్కడ కోతులు కూడా మస్తున్నాయి ఇక్కడ. పాపం దాంట్లోకి ఫుడ్ లేనట్టు ఉంది. ఇవన్నీ కోతులే ఉన్నాయి ఎక్కువ. చూడండి ఎక్కడో కోతి పోతుంది. మామూలుగా అంటే కరుస్తాయి అనుకున్నా కానీ కరవలేదు. దగ్గర పోయిన కూడా ఏమంటలేదు. చూడండి సేమ్ మన శ్రీశైలంలో ఎట్లా ఉంటుందో
అట్లనే ఉంటుంది. కోటప్పకొండ టెంపుల్, కోటప్పకొండ టెంపుల్ ఇది. ఈ కోతులు అయితే ఎక్కడ చూసినా కోతులే ఉన్నాయి ఇక్కడ. మాత్రం చాలా పెద్ద ఉంది కోటప్పకొండ మీద టెంపుల్ దగ్గర. వీళ్ళే మనోళ్ళు, వీళ్ళందరూ వచ్చిండ్రు నలుగురు. ఈ నలుగురిని తీసుకొని వచ్చినాను హైదరాబాద్ నుంచి కోటప్పకొండకి. చూడలేదంటే ఎంత ప్లేస్ ఉంది చూడండి, పార్కింగ్ ప్లేస్ కొండపైన. చాలా పెద్ద ప్లేస్ ఇది, చాలా పెద్ద ఉంది పార్కింగ్ మాత్రం. హైదరాబాద్ నుంచి అక్కడ కింది నుంచి వచ్చాము మనము. చూపిస్తా చూడండి మీకు రోడ్డు. అక్కడ కనిపిస్తుంది చూసారా రోడ్డు? అక్కడ నుంచి పైకి వచ్చాము. అక్కడ నుంచి వచ్చాము, ఇంత కింద నుంచి పైకి వచ్చాము మేము. చూడండి ఎట్లా ఉందో, ప్రశాంతమైన వాతావరణము. భలే ఉంది. మబ్బు పట్టేసింది, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. మంచి లొకేషన్ ఉంది ఇక్కడ. చూడండి సేమ్ మన శ్రీశైలంలో ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది ఇక్కడ కూడా స్వామి. ఇదిగోండి శ్రీశైలం కూడా మనం ఎంట్రీ కాగానే ఇట్లా కనిపిస్తుంది ఒకటి బొమ్మ. ఎంత పెద్ద విగ్రహం వినాయకుంది కోటప్పకొండ పైన. చాలా హైట్లో కట్టినారు. చాలా పెద్ద విగ్రహం ఇది. అక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ కనిపించే విగ్రహం ఇలా కింది నుంచి చూస్తే మనకి దారిలో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి అక్కడ ఉంది, చూసినారా రోడ్డు? అక్కడ వస్తుంది కదా రోడ్డు. అక్కడ నుంచి వస్తూ ఉంటే ఈ విగ్రహం ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది రోడ్డుకి. చాలా హైట్గా కనిపిస్తుంటుంది. చూడండి ఎంత కింద నుంచి వచ్చినాం మనం. చాలా డౌన్ ఉంది బాగా.